శ్రీనివాస్ గారు హిందీ కదా, మన దేశంలో ఎక్కడ తిరగాలన్నా కానీ హిందీ కావాలి మనకి. అంచేత ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాల్సిన అవసరం మనకుంది. సో హిందీ చెప్పవలసింది ఆయన, మీరు నన్ను నేర్చుకోవాల్సింది మనం కదా. నేను కూడా ఇబ్బంది పడ్డాను, హిందీ రాక సరిగ్గాను. కొంచెం నేర్చుకున్నాక మాట్లాడడం అర్థం చేసుకోవడం మనకు వస్తే మనం ఎక్కడికైనా తిరిగి రావచ్చు. నెక్స్ట్ మనం వెరీ గుడ్, మన దేశం వదిలిపెడితే ఇతర దేశాలకు వెళ్ళాలి. ఇంగ్లీష్ మేడం గారు, ప్రశాంత్ మేడం గారు, శశికళ మేడం గారు. సరే, ఆ తర్వాత మనకి కాదు అది అవసరంలే. కానీ మనకు అవసరం ఏంటి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటిది సైన్స్. వెరీ గుడ్. అది 2 రకాలు ఉంది, భౌతికం, జీవం. జీవం లేదంటే మనం లేం కదా. సో జీవశాస్త్రాన్ని బోధించేటువంటి ఉపాధ్యాయులు ఆదినారాయణ గారు, తర్వాత సుబ్బారావు సార్. రండి సార్. మరి వాళ్ళు లేదే మనకు రుచులు తెలియదు, వాళ్ళు చెప్పండి, అవునా? ఆహారం ఎలా జీర్ణం అవుతుందో తెలియదు, వాళ్ళు చెప్పండి. వాళ్ళు అవన్నీ వివరించి చెప్పేటువంటి వాళ్ళు. మరి మనం ఏ పదార్థాలు తయారు చేస్తే కొత్త పదార్థం తయారవుతుంది, మనం కూర్చోడానికి, మనం నుంచోడానికి, మనం ఉండడానికి, అదే శాస్త్రం భౌతిక శాస్త్రం. భౌతిక శాస్త్రం బోధించేటువంటి ఉపాధ్యాయుల్లో ఒకరు సెలవులో ఉన్నారు, 2వ వారు రామశాస్త్రి గారు. వేదిక మీద రండి సార్. చెప్పండి, కంగారు పడకండి మీరు. అది చెప్తా, కంగారు పడకండి, ఓకేనా? మరి మనకి ప్రపంచాన్ని అంతటిని చుట్టి చరిత్ర అంతా చెప్పేటువంటిది సోషల్. వెరీ గుడ్. ఆ సోషల్ బోధించేటువంటి, సాంఘిక శాస్త్రాన్ని బోధించేటువంటి మా ప్రియమిత్రుడు వెంకట్రావు గారు, మా ప్రియమిత్రుడు వెంకటేశ్వరరావు గారు, ఇద్దరిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నా. మేడం గారు తర్వాత మనకి ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఒకటి ఉంది. ఏమిటి అంటే కొంతమంది మనంతటా మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం కదా. కానీ కొంతమంది ప్రత్యేక అవసరాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు సరైనటువంటి అవయవాలు కానీ, సరైనటువంటి మాట కానీ లేనటువంటి వాళ్ళకి తెలియజెప్పేటువంటి మేడం గారు ఉన్నారు. మేడం గారు, వరలక్ష్మి మేడం గారు. కొంచెం ఇటు పక్కేసే ముందరికి బాబు, కొంచెం ఇటు పక్కేసి సరిపోతుందిగా.
ఓకే, పక్కన పెట్టే, కుర్చీలు రెండు కింద పెట్టే. కుర్చీలు తీసే. వచ్చారు కదా? సరే, ఇప్పుడు మనకి పాఠాలు బోధించే వాళ్ళే వచ్చారు, కానీ మనకి సర్టిఫికెట్ రాసే వాళ్ళు ఉన్నారు మన పాఠశాలలో. మేము చేస్తామంటే స్కూల్లో అంటే అప్లికేషన్ రాయాలి. మాకు ఒక నిమిషం. తర్వాత మనకి ఏదైనా మన స్కూల్లో మార్కుల లిస్ట్ కావాలంటే ఇవ్వాలి, వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ మన అందరికీ, మీకు అందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. ఏంటి? బాగా ఇష్టమైనది ఆటలు కదా. మరి ఆరోగ్యానికి ఆటలు ముఖ్యం కాబట్టి రెండు రకాలు, ఆరోగ్యం కావాలి, ఆటలు కావాలి, చదువు కావాలి. కాబట్టి మన పిడి సార్, జేమ్స్ సార్ గారిని ఓకే, మన సర్టిఫికెట్ రాసే మేడం గారు కామేశ్వరం గారు, మేడం గారు రండి. మేడం గారు రండి. మనకి మనకి బాగా ఇంట్రెస్ట్ ఉండేటువంటి ఒక క్లాస్ ఒకటి ఉంది, లైబ్రరీ కదా. లైబ్రరీ సార్ విద్యాసాగర్. ఉత్సాహం ఎక్కువైతే మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే ఆ ఉత్సాహంతో మాట్లాడాలి. మీ టీం లీడర్స్ ఉన్నారు అక్కడ, మనోజ్, ప్రదీప్, ప్రమోద్, అదే వాళ్ళు మాట్లాడతారు ఇప్పుడు మీకు అందరికీ కూడాను చక్కగాను. సరే, నేను ఇంకొక ఇద్దరిని, ల్యాబొరేటరీ భాస్కర్ని అలాగే రామకృష్ణ గారిని, ఇద్దరిని కూడా బయటికి పంపించాను మా సార్ని దిగబెట్టడం కోసం. వాళ్ళు వచ్చిన తర్వాత వేదికకి వస్తారు. మరి మనకు ఒకటి అవసరం. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? వచ్చారు కదా? ఎంతమంది వచ్చారు అంటే అందరూ వచ్చారా లేదా? మనం ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమాల్లో ఎంతమందిని పిలవాలి, ఏం చెయ్యాలి, ఏం చేసుకోవాలి అని నిర్ణయించడానికి ఎవరుంటారు? లెక్కలు కదా. లెక్కలు పెట్టుకోవాలి. ప్రతిదానికి ఎంతమందిని పిలవాలి, పెళ్ళికి ఎంతమందిని పిలవాలి, లేదా మా కార్యక్రమానికి ఎంతమంది పిలవాలి అనుకుంటాం కదా. ఎంత భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది.